2027 గోదావరి పుష్కరాలకు ఆర్టీసీకి సంబంధించి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. బస్టాండ్లో ప్రయాణికులతో మాట్లాడి మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ సిస్టమ్ను అభివృద్ది చేస్తామని పొన్నం తెలిపారు. పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా 4 జిల్లాల కేంద్రాలకు 4 లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్ను మరింత అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు. వర్షంలో బస్టాండ్ మునిగిపోవడం ఏదో దాన్ని పరిష్కరించడంతో పాటుగా పెరుగుతున్న నగరానికి అనుగుణంగా, ఎందుకంటే ఇక్కడ రేపు పొద్దున ఇంజనీరింగ్ కాలేజు, పీజీ మెడికల్ కాలేజు, టూరిజం ప్రాజెక్ట్స్, అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్, ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్న దృష్ట్యా ఇంక్లూజివ్ గ్రోత్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా మనకు యాక్సెస్ ఉండాలి. కాబట్టి మాకు ఇప్పుడు కరీంనగర్కు 4 లైన్ రోడ్డు, సిద్దిపేటకు 4 లైన్ రోడ్డు, హన్మకొండకు 4 లైన్ రోడ్డు, జనగామ డిస్టిక్ట్ కేంద్రానికి 4 లైన్, 4 జిల్లా కేంద్రాలకు 4 లైన్ రోడ్స్ అయినాయి. కాబట్టి అయితా ఉన్నటువంటి సందర్భంగా దీన్ని కొంత సెంట్రల్ చేసుకుని ఈ 4 జిల్లా కేంద్రాలకు ఆపరేట్ చేసుకునేటువంటి స్కోప్ ఉన్నటువంటి బస్ స్టాండ్ ఇది. కాబట్టి దీన్ని కొంత డ్రైనేజ్ సిస్టాన్ని, వాటర్ సిస్టాన్ని అధిగమిస్తూ అభివృద్ధి చేస్తాము. ఎంపీ గారు కూడా ప్రత్యేక ఒక ప్రణాళిక చేస్తా ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ సూచన మేరకు రాబోయే 2027 పుష్కరాలకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతానికి అంతటికీ కూడా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేటువంటి ప్రణాళికతో కూడా ముందుకు పోతాం.